గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు రఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తాను. ఫస్ట్ కింద హాఫ్ ఇంచ్ మార్జింగ్ తీసుకున్న బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఉంది. ఇది సైడ్లో కూడా మన వైపు హాఫ్ ఇంచ్ ఇంకా మార్జింగ్ తీసుకుంటాను. బ్యాక్ హుక్స్ ఉంది అందుకే. లెంత్ అయితే 13.5 ఉంది. నేను 14 తీసుకున్నా. హాఫ్ ఇంచ్ పైన ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ తీసుకున్నా. ఫస్ట్ షోల్డర్ లైన్ చేస్తాను, తర్వాత ఆర్మ్ హోల్ లైన్ చేస్తాను. ఇది ఇప్పుడు చెస్ట్ అయితే 35 ఉంది అండి. నేను 35 రాస్తాను. ఇక్కడ చూడండి. 35కి 4 భాగా చేస్తే 9 ఇంచెస్లో 2 పాయింట్ తక్కువ. నర్మ్ అయితే 28.5 ఉంది. 1.6 మార్జింగ్ తీసుకున్నా. ఇప్పుడు సేమ్ అలానే అక్కడ 35కి 4 భాగా చేశాను. సేమ్ పైన కింద ఇదే నెక్ ఉంది అండి. ఈ నెక్ అయితే స్టార్ నెక్ రఫుల్ హ్యాండ్స్ సేమ్ ఇలానే చేయాలి. షోల్డర్ అయితే 5 ఇంచెస్ తీసుకున్నా. 5 ఇంచెస్లో మార్కింగ్ చేశాను అండి. ఇక్కడ స్ట్రేట్ చేస్తాను చూడండి. స్ట్రేట్ చేసి తర్వాత 1.2 క్రాస్ చేశాను చూడండి. స్కేల్ క్రాస్ చేశాను. మళ్ళీ ఇక్కడ స్ట్రేట్ లైన్ చేయాలి. ఇప్పుడు క్రాస్ చేయవద్దు. స్టిచ్చింగ్ అప్పుడు నడుముకి క్రాస్ చేయాలి 28.5. ఇప్పుడు స్ట్రేట్గానే కట్ చేయాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ సేవ్ చేశాను. ఇక్కడ నార్మ్ అయితే అండి 3.5 తీసుకున్నా. 3.5 దగ్గర ఇలా సేవ్ చేయాలి. ఫిడిన్ సేవ్ చేశాను. ఇక్కడ పర్ఫెక్ట్ మిడిల్లో ఉండాలి. ఇక్కడ మిడిల్ చూపించాను నేను. ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర 9 ఇంచెస్ దగ్గర కప్స్ పెట్టాలి అండి. ఇక్కడ 9 ఇంచెస్ పర్ఫెక్ట్ ఇక్కడే కప్స్ ఉండాలి. ఇలా 1.5 ఇంచెస్ క్రాస్ చేస్తాను. ఇక్కడే కప్స్ ఉండాలి అండి. ఇక క్రాస్ చేసి చూపిస్తాను. కింద 0 ఉండాలి, పైన హాఫ్ ఇంచ్ మార్జింగ్ ఉండాలి. అక్కడ సంఖ దగ్గర ఇదే కప్స్ రౌండ్ చేసి చూపిస్తాను అండి. చూడండి, ఇలానే 9 ఇంచెస్ దగ్గర పైన నుంచి షోల్డర్ నుంచి 9 ఇంచెస్ దగ్గర కప్స్ పాయింట్ పెట్టండి. అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. అంటే ఎవరికి అయితే 9 ఇంచెస్ దగ్గరే ఉంటుంది అండి. ఇది కట్ చేస్తాను చూడండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీరు అందరు. నేను ఇలానే కటింగ్ వీడియో పెడతాను అండి. ఇప్పుడు ఇది కట్ చేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ అయింది అండి. ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఇక్కడ టక్స్కి మార్క్ చేస్తాను. ఈ తర్వాత ఇక్కడ ఫ్రంట్ కూడా చేస్తాను కటింగ్ చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇలా చేయాలి. ఇక్కడ సంఖ చూస్తాను, సంఖ కరెక్టే ఉంది. ఆదితో ఇచ్చారు కస్టమర్, అదే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. మీ ఆల్రెడీ నేను చూపించాను అండి. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ స్టార్ నెక్ ఉంది. ఈ స్టార్ నెక్లోనే ఇప్పుడు నెక్ విడ్త్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నా. షోల్డర్ చిన్నగానే కావాలి, స్మాల్ షోల్డర్. నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు బ్యాక్ హుక్స్ లేకుండా బ్యాక్ హుక్స్ కావాలి. అందుకే లైనింగ్ ముందు వైపు ఓపెన్ లేకుండా ఉండాలి. బ్యాక్ హుక్స్కి వెనక సైడ్ లైనింగ్ ఓపెన్ ఉండాలి, ముందు సైడ్ ఓపెన్ లేకుండా చూడాలి. ఇది గడగడితో మార్క్ చేస్తాను. ఈ మార్క్ మీద మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తాను చూడండి. ఈ మొత్తం షేప్ ఇలానే ఉండాలి అండి. ఫ్రంట్ ఫస్ట్ నెక్ విడ్త్ దగ్గర కట్స్ చేస్తాను. ఇక్కడ మార్క్ చేశాను. అక్కడ మళ్ళీ ఇంకా ఒకసారి చాక్తో మార్క్ చేసి చూపించా. ఇది చూడండి. ఈ చాక్ పీస్ మీదే కట్ చేయాలి. చాక్ పీస్ మీద కట్ చేస్తాను. ఈ కటింగ్ అయింది. ఇక్కడ షేప్ చేయాలి అండి. ఇక్కడ 1 ఇంచెస్, అప్పుడు షేప్ బాగుంటుంది పిడిన్స్ కటింగ్కి. ఇలా మళ్ళీ ఇక్కడ లో కటింగ్ చేయాలి హాఫ్ ఇంచెస్. ఇది అయిపోయిందా ఫస్ట్. తర్వాత ఇది షేప్ ఉందిగా సైడ్ షేప్ కప్స్, ఇది కట్ చేస్తాను. తెలుగులో చెప్తాం, కొంచెం ప్రాబ్లం ఉంది అండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో రాయండి, నేను కరెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పాలి అండి. అందరు చెప్తేనే నాకు తెలుగు వస్తుంది. ఎందుకంటే నాకు హిందీ లాంగ్వేజ్ అండి. తెలుగు కొంచెం కష్టం ఉంటుంది నాకు. మీ అందరికీ నేర్పిస్తా. ఎవరెవరికి కటింగ్ నేర్పియాలి కావాలి అంటే ఇక్కడ మళ్ళీ గడాడి మీద కూడా చాక్స్తో మార్కింగ్ చేస్తాను చూడండి. మార్క్ చేసిన తర్వాత ఈజీ అవుతుంది కటింగ్ చేయాలో. ఇది కటింగ్ చేశాను. ఇది కప్స్ కూడా కటింగ్ అయింది. వెనక పార్ట్ ముందు పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను రఫుల్ హ్యాండ్స్ కట్ చేయాలి. రఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే నెక్ కట్ చేస్తా. నెక్ ఈ స్టార్ నెక్ ఉంది. ఈ స్టార్ మార్కింగ్ చేశాను. 2 ఇంచెస్ నెక్ విడ్త్ దగ్గర టేప్ క్రాస్ పెట్టా. 7.5 లెంత్ నెక్ డీప్ కావాలి. 7.5 కట్ చేస్తాను ఫస్ట్.
నెక్ డీప్, ముందు నెక్ ఇది అయిపోయిందా కటింగ్. షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ ఉండాలి, లేకపోతే షోల్డర్ జారిపోతుంది. ఎప్పుడు కూడా మన వైపు డౌన్ ఉండాలి. ఇది చూడండి, ఈ నెక్ కటింగ్ అయిపోయిందా. ఇది ఆ కింద కూడా ఇలానే కొంచెం సేపు ఉండాలి నడుము దగ్గర. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తాను. బ్యాక్ నెక్ 11 ఇంచెస్ కావాలి అండి, వైడ్గానే కావాలి. వైడ్గా కింద 3 ఇంచెస్ తీసుకున్న, పైన 2 ఇంచెస్ ఉంది. ఎప్పుడు కూడా నెక్ వైడ్ అయితే కింద వైడ్ చేయాలి, పైన తక్కువే తీసుకోవాలి నెక్ విడ్త్. అప్పుడు షోల్డర్ జార్ లేకుండా ఉంటుంది. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కటింగ్ అయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది. ఇప్పుడు రఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి చూపిస్తాను అండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ కటింగ్ చేస్తా, తర్వాత మెయిన్ క్లాత్ కటింగ్ చేసి తర్వాత రఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తా మిగిలిన క్లాత్తో. ముందు మీరు కూడా ఫస్ట్ మెయిన్ బాడీ కట్ చేయాలి. బాడీ అయిపోయాక తర్వాత రఫుల్ హ్యాండ్స్ కట్ చేయాలి. లేకపోతే ఫస్టే మీరు రఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తారో అప్పుడు క్లాత్ తగ్గిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ముందు పార్ట్ కట్ చేయాలి. తర్వాత రఫుల్ హ్యాండ్స్ ఉంటే ఎలా మోడల్ హ్యాండ్స్ ఉంటే ఏది మోడల్ హ్యాండ్స్ ఉందో అది కట్ చేయాలి. ఇది బ్యాక్ ఫ్రంట్ అయిపోయిందా. ఈ రఫుల్ హ్యాండ్స్ డబుల్ ఫోల్డ్ క్లాత్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేశాను, ఇంకా ఒక ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇది ఇంకా ఒకసారి ఫోల్డ్ చేస్తా. చూడండి, ఇక్కడ పైన హైతో 2 ఇంచెస్ తీసుకుంటా, చూపిస్తాను. 2 ఇంచెస్ తీసుకున్నా, 2 ఇంచెస్ పావు అంటే మొత్తం 17 ఇంచెస్ వస్తుంది ఇది ఆర్మ్ హోల్. ఇక్కడ మీరు క్రాస్ నేను అయితే 5.5 ఇంచెస్ మొత్తం చుట్టూ క్రాస్ చేస్తా, రౌండ్ లాగా చేస్తా. చూడండి, 5.5 ఇలా మొత్తం చుట్టూ రౌండ్ చేసి ఇది కట్ చేసి చూపిస్తాను ఎలా అవుతుంది. ఫస్ట్ ఇది మార్కింగ్ మీద ఇప్పుడు కట్ చేస్తాను. ఎప్పుడు మీరు ఇలానే ఫోల్డ్ చేసి కట్ చేయాలి. ఇది రౌండ్ మార్కింగ్ చేసా. ఇది ఫస్ట్ రఫుల్ హ్యాండ్స్ అయింది. ఇంకా ఒక లేయర్ కట్ చేస్తా, 2 లేయర్ రఫుల్ ఉంది. 2 హ్యాండ్స్కి రెండు రఫుల్ అయింది. ఇంకా 2 కట్ చేయాలి. మళ్ళీ సేమ్ అలానే 2 ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇంకా ఒక ఫోల్డ్ చేసా. సేమ్ ఇదే రఫుల్ హ్యాండ్స్కి పెట్టి దాని మీద కట్ చేస్తా. సేమ్ అలానే ఇదే ఫస్ట్ కట్ చేశాను, అదే రఫుల్ పెట్టి కట్ చేస్తాను. ఈ కటింగ్ అయిపోయాక తర్వాత లోపల ఒక చిన్న పార్ట్ కావాలి. ఒక సేమ్ 1 ఇంచెస్ కట్ చేస్తాను, 1 ఇంచెస్ చిన్నగా చేస్తాను. ఇది ఒక పార్ట్ చిన్న, ఒక పార్ట్ పెద్ద అవుతుంది, 2 లేయర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ లేయర్ చిన్నగా ఉంటుంది 1 ఇంచెస్, సెకండ్ లేయర్ పెద్దగా ఉంటుంది 5.5 ఉంది, ఒక లేయర్ 5.5 ఉంది, ఒక లేయర్ 4.5 ఉంది. ఇది రఫుల్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలానే ఏమైనా వీడియో కావాలంటే చెప్పండి, నేను వీడియో తయారు చేస్తాను.